నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం దేవస్థానంలో సమానంగా మల్లయ్యకొండ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. నేడు మల్లయ్యకొండ ఆలయ జీర్ణోద్ధరణ పనులకు భూమి పూజ నిర్వహించిన మంత్రి, ఎమ్మెల్యేలు. మాస్క్ లేకుండా బయటకు వస్తే జరిమానా తప్పదు. మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి హెచ్చరిక. రెవెన్యూ పోలీస్ శాఖలతో కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహణ. శ్రీశైలం గుడితో సమానంగా మల్లయ్యకొండ గుడిని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గనులు, భూగర్భ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. నేడు మల్లయ్యకొండ జీర్ణోద్ధరణ పనులకు మంత్రి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యుడు ఎన్ రెడ్డప్ప, తంబలపల్లె, మదనపల్లె, పీలేరు, పలమనేరు, చిత్తూరు ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, నవాజ్ బాషా, చింతల రామచంద్రారెడ్డి, వెంకట్ గౌడ్, ఆరణి శ్రీనివాసులు, మల్లయ్యకొండ చైర్మన్ మల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 5,36 కోట్లలో మనం వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చే విధంగా, ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీళ్లు ఇచ్చడానికి ఇక్కడ ఫ్లోరైడ్ పరిస్థితి బాగాలేవు కాబట్టి అనారోగ్యంతో అందరూ కూడా దెబ్బతింటారు కాబట్టి ఆ పరిస్థితి లేకుండా దాదాపు 330 కోట్లతో ఇక్కడ ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వాటర్ గ్రిడ్ కింద తీసుకురావడం జరుగుతామని కూడా మీకు మనం చేస్తున్నాం. మరి అదేవిధంగా 8 రోడ్లు దాదాపు 3 రోడ్లు 63 కోట్లతో మంజూరు చేసి అవి కూడా పనులు జరుగుతున్నాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక అన్ని రకాల కూడా మనకు కావాల్సిన తాగునీరు, మౌలిక సదుపాయాలు, ప్రతి ఊరికి రోడ్లు అన్ని కూడా చేస్తా ఉన్నాం. మనం ఇక్కడ ఏదో దేవుడిని పేరు చెప్పుకొని ఇక్కడ మొత్తము మైనింగ్ చేసి అన్ని తీసుకుపోవాలని దురాలోచన గతంలో వారు ఎవరు చేస్తారో మీకు తెలుసు. ఎవరికి రెండు ఇక్కడ సర్వే జరిగిందో కూడా మీకు తెలుసు. మన ఎంపీ గారు సాయి ప్రతాప్ గారు ఆధ్వర్యంలో ఆయన కేంద్ర మంత్రిగా, ఇదే ఇనుప గనులకు సంబంధించిన కేంద్ర మంత్రిగా వారు ఉంటే, ఇక్కడ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే వారు సర్వే చేయించారు. మేము అది వచ్చిన తర్వాత నేను కూడా ఇప్పుడు గనుల శాఖ మంత్రినే కాబట్టి వచ్చిన తర్వాత నేను కూడా ఆఫ్ చేయించా. ఈ ప్రాంతంలో ఏ చర్యలు కూడా మేము చేయలేము. ఎవరు చేసినా కూడా దాన్ని అడ్డుకుంటాం. ప్రభుత్వమే కాదు, ప్రభుత్వం లేకపోయినా కూడా ఎప్పుడు కూడా ఇక్కడ ఇది ఒక దేవస్థానం ఉండాలా. ఇందాక మన చింతల రామచంద్రారెడ్డి గారు చెప్పినట్లు శ్రీశైలంకు దీటుగా ఈ దేవస్థానం ఉండాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం తప్ప ఏదో మనం కంటి తుడుపుగా మనం చేయడం లేదని కూడా మీరు ఆలోచన చేయండి మీకు మనం చేస్తా ఉన్నాం.
మదనపల్లె అర్బన్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గిన నేపథ్యంలో కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేయడం జరిగిందని మదనపల్లె మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తెలిపారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కర్ఫ్యూ సడలింపును రాత్రి 9 గంటల వరకు పొడిగించడం జరిగిందన్నారు. రాత్రి 9 గంటల తర్వాత కర్ఫ్యూ విధించడం జరిగిందన్నారు. కావున ప్రజలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మన మదనపల్లి ప్రజలకు విజ్ఞప్తి, ఈరోజు నుంచి మన స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం మన మదనపల్లి పట్టణంలో మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 9 o'clock వరకు మన షాప్స్ ఓనర్స్ ఓపెన్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మనము రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిలాక్సేషన్ పీరియడ్లో కూడా ఈ 144 సెక్షన్ అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని మన స్టేట్ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా 10 గంటల నుంచి రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు షాప్ ఓనర్స్ అంతా 9 గంటలకు క్లోజ్ చేసేసుకొని 10 గంటలకంతా మన ఎవరే కానీ మన రోడ్స్ మీద లేకుండా ఉండాలని కోరుతున్నాను. అదేవిధంగా మన కరోనా నివారణకు మనం కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడము, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, శానిటైజర్ యూటిలైజ్ చేయడము, లేక చేతులు కడుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ ఆదేశ ప్రకారం ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. ఎవరైనా సరే మాస్క్ ధరించకపోతే వాళ్ళ మీద మనం ఫైన్ వేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో నో మాస్క్ నో ఎంట్రీ, అదేవిధంగా నో మాస్క్ నో రైడ్, నో మాస్క్ నో సేల్స్ అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మనం ఎవరిని కానీ మాస్క్ లేకుండా ఆఫీస్లోకి ఎంట్రీ చేయడం జరగదు. అదేవిధంగా ప్రతి ఒక్క షాప్ ఓనర్స్ను రిక్వెస్ట్ చేయడం ఒకటే, నీ షాప్లోకి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి మాస్క్ ధరించేటట్లు, అదేవిధంగా ప్రతి ఒక్క షాప్లోనూ శానిటైజర్ మెయింటైన్ చేసి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా మన పబ్లిక్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రతి షాప్స్ విజిట్ చేస్తున్నాం. ప్రతి షాప్ ముందర మీరు బోర్డు పెట్టాలి, నో మాస్క్ నో ఎంట్రీ, నో మాస్క్ నో సేల్స్ అనేసి కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఫాలో అవుతారని కోరుతున్నాను. ఇట్లు మున్సిపల్ కమిషనర్ మదనపల్లి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్లపై మాస్కులు ధరించకుండా తిరిగితే జరిమానా తప్పదని మదనపల్లె మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి హెచ్చరించారు. నేడు పట్టణంలోని ప్రధాన రహదారులపై రెవెన్యూ పోలీసులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, 1 టౌన్ ఎస్ఐ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ తహసీల్దార్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించని యెడల జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఎంతమందికి సర్వీస్ చేయగలమో అక్కడ బయట కూర్చొని టోకన్లు ఇచ్చి డేట్ వేసి మీ బ్యాంక్ రూల్స్ డేట్ వేసి 10 to 11 మీ ఇష్టం 20, 30 అట్లయితే ఇది కంట్రోల్ కాదు. బయట ఆయన దగ్గర తెల్లవారుతోనే మీరు 10 to 2 ఒక 200 మందికి చేయగలమంటే గంటకు 30-40 మందికి టోకన్లు ఇచ్చేసి టైం వేసి స్లాట్ పంపించేసి ఆ టైంకి రావాలి వాళ్ళు, మళ్ళీ అక్కడ వెయిట్ చేయకూడదు. అట్లా చేస్తే మీరు కంట్రోల్ చేయగలరు. వాళ్ళ అకౌంట్లలో డబ్బులు ఉన్న ఎంక్వైరీ వాళ్ళే దాదాపు 50 ఓకే, అది వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు అది కంట్రోల్ చేసుకుంటే మీకు బాగుంటుంది. ఇంతకుమించి మేము బయట కూడా సర్కిల్స్ వేయించండి.
బయట అంతవరకు దానిపైన ఎటనండి మన బ్యాంక్ ప్రెమిసెస్లో మనం మెయింటైన్ చేస్తే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లోనే చేయకపోతే నేను బయట పోయి నేను చెప్పుకోలేను. నేను అందువల్ల ఇంతసేపు నిలబడినా, లేకపోతే ఇంతసేపు ఉండదు మీకు చెప్పి వెళ్ళిపోతాను. బట్ మనం చేయకపోతే వేరే వాళ్ళు చేయలేరు. పట్టుదల మన దగ్గర ఉండాలి. అది నా రిక్వెస్ట్. వీళ్ళంతా బయట వెళ్ళిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు లోపల వాళ్ళండి. దయచేసి రేపటి నుండి కనీసము టోకన్ సిస్టమ్ పెట్టి లేదు మా పుస్తకం వేసుకోండి మీరు ఫస్ట్ కరోనా నివారణ గురించి గవర్నమెంట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అదేవిధంగా శానిటైజర్ని ఉపయోగించాలి. ఈ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మాస్క్ ఎవరైనా వేసుకోకపోతే ఖచ్చితంగా ఫైన్ వేస్తాం 100 రూపాయలు. అదేవిధంగా షాప్ రూమ్ ఓనర్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ నో మాస్క్ నో ఎంట్రీ నో సేల్స్ అని చెప్పేసి బోర్డు పెట్టాలి. ప్రతి ఒక్కరు స్టిక్కర్లు అతికించేటట్టు అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ కరోనా నివారణకు ఎందుకంటే ఆల్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. కంపల్సరీ మనం కంట్రోల్గా ఉండడమే మెయిన్ సిచ్యువేషన్ కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరుతున్నాను. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మదనపల్లి మండల ప్రజలందరికీ కూడా నమస్కారం. పట్టణ ప్రజలందరికీ మనకి కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గినా కూడా కోవిడ్ అనేది ఇంకా ఉంది, పూర్తిగా తగ్గలేదు. సో ప్రభుత్వ ఉత్తర్వులు ఏమంటే కోవిడ్ పూర్తిగా తగ్గేంత వరకు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే అన్ని సంస్థలు కూడా నడపాలి. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు మాస్క్ లేనిదే బయట తిరగడానికి లేదు, అలాగే షాపుల్లో మాస్క్ లేనిదే అమ్మడానికి లేదు, ఆటోలు కానీ బస్సులు కానీ మాస్క్ లేనిదే ప్రయాణికులు ఎక్కించడానికి లేదు. కాబట్టి ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించటకు రూల్స్ కఠినంగా అమలు చేయటకు మేము గత వారం నుండి నేను కమిషనర్ గారు సిఐ గారు కలిసి ఇటువంటి తనిఖీలు చేస్తున్నాము. కాబట్టి ప్రజలు కూడా దయచేసి ఫైన్లు కట్టే వరకు పరిస్థితి లేకుండా నిబంధనలు ఖచ్చితంగా పాటించండి. కోవిడ్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మదనపల్లె మున్సిపల్ కౌన్సిలర్ రాధమ్మ విజ్ఞప్తి చేశారు. నేడు పట్టణంలోని 11వ వార్డు పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాల నందు శేషప్పతోట అసోసియేషన్ సభ్యులతో క్లాప్ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీనియర్ మున్సిపల్ కౌన్సిలర్ జింకా వెంకటాచలపతి, కమిషనర్ రఘునాథరెడ్డి, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రాంతాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం మొదలు పెడితే మన కాలనీ, మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం శుభ్రంగా ఉంటుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ క్లాప్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు మనం కలిసిన కార్యక్రమం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం 110 చెత్తను సేకరించి దాన్ని సరిగా ట్రీట్మెంట్ చేసి సరిగా ఉపయోగించి తిరిగి దాన్ని ఎలా మన ఇంటికి దాదాపు నాకు తెలిసి బసిరికొండలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో కూడా మా ఇంట్లో మిగిలిపోయిన ఆహారము, పక్కలు, కూరగాయలు ఇవన్నీ కూడా దాంట్లో కుళ్ళిపోనివి తిరిగి ఉపయోగించుకోగలిగేవన్నీ కూడా డబ్బాలో తీయాలి. మనకు
ఆగస్టు 15 నుంచి మన రాష్ట్రంలో ఈ ప్రోగ్రామ్ 3 కలిస్తే చాలా డేంజర్. తెలుసు, ఒక ప్లాస్టిక్ కవర్ ఎక్కడ ఇరుక్కుంటే 3 రకాల చెత్తను విడదీసి ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇక్కడ నన్ను దాదాపు అందులో చూసింటారు. సో అదేవిధంగా ఈ క్లాబ్ ప్రోగ్రామ్ గురించి, ఈ క్లాబ్ ప్రోగ్రామ్కి క్లియర్గా చెప్పారు. మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ బిల్స్ గురించి కానీ అందరికీ అవగాహన ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే డైలీ ప్రాసెస్ ఇది. ఏదో ఒక నెల 6 నెలలో అనేది కంటే ప్రతి ఒక్కరు చేసేసి ఒక కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి, ఎందుకంటే మన లైఫ్తో ముడిపడి ఉంది. ఎందుకంటే మన పరిసరాలు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, మన ఇల్లు బాగుంటే బాగుంటుంది అంటారు. ఫస్ట్ మన ఇల్లు ఎంత వరకు మన ఏరియా కూడా అంతా బాగుంటేనే మనందరికీ హెల్త్గా ఉండడానికి అవకాశం ఉంది. దాని గురించి మనకు గవర్నమెంట్ తన సాయశక్తిగా కృషి చేస్తుంది. ఎందుకంటే వర్కర్స్ కానీ, ఇళ్లలో ఈ బిల్స్ కానీ, ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ, ఆ ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత దాన్ని మనం ఈ ఎరువుగా కానీ లేకపోతే ఆ డంప్ యార్డ్స్లో లేకుండా చేయడానికి ఏ ఎక్విప్మెంట్స్ కావాలనేది అన్ని రకాల ఆలోచన చేసి అన్నీ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ మంత్ 8వ తారీఖు మన ప్రీతము ఎక్స్ ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి జన్మదినోత్సవం రోజే ఇది స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ప్రతి అన్ని ఎక్విప్మెంట్స్ చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఎడ్యుకేషన్కు హెల్త్కు చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. ఆ 2 ఉంటే పబ్లిక్ ఫైనాన్షియల్గా చాలా స్టెబిలైజేషన్ అవుతారు. ఎందుకంటే పిల్లలకు ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే హెల్త్లో కానీ మొత్తం మనం సంపాదించే డబ్బులంతా వాళ్ళకే సరిపోతూ ఉంది. కాబట్టి ఆ 2 గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వగలిగితే 100% ఆల్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటుందని ఉద్దేశంతో ఆ 2 ఫుల్ డెవలప్ చేయాలని 2 ఇయర్స్లో బాగా కష్టపడుతున్నారు. ఆ విధంగా ఈ ఎడ్యుకేషన్ అంటే హెల్త్ డెవలప్మెంట్లో ఉద్దేశపూర్వకంగానే ఈ క్లాబ్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మున్సిపాలిటీ కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళే సప్లై చేస్తున్నారు. ఒక ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న దగ్గర వాళ్ళు ప్రొవైడ్ చేసుకుంటే బిల్స్ లేదు. ఎవరికైతే ఇబ్బందిగా ఉన్నదో ఆ ఏరియాలో మన గవర్నమెంట్ అందరికీ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మన కౌన్సిలర్స్ కానీ, చైర్మన్ గారు కానీ, మన ఎమ్మెల్యే సార్ కానీ, మన మినిస్టర్ గారు కానీ అందరూ మన మదనపల్లి డెవలప్ చేయడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉందో అన్ని రకాల అవకాశాలు మనం వినియోగించుకొని డెవలప్ చేసుకోవడానికి. ఎందుకంటే ఒకే గవర్నమెంట్ ఉంది, ఒకే కౌన్సిల్ ఉంది, అందరికీ మంచి జరగడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మా స్టాఫ్ కూడా, ఎందుకంటే ఇన్ని రోజులు ఈ శానిటేషన్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ విధంగా సెక్రటరియట్ సిస్టమ్ రావడం వల్ల కూడా పబ్లిక్ ఏ సర్వీసెస్ అయినా తొందరగా డెలివరీ చేయడానికి కానీ, ఈ కరప్షన్ తగ్గడానికి కానీ చాలా అవకాశం ఉంది. ఆ పబ్లిక్కు ఏ విధంగా సర్వీసెస్ ఉన్నాయో అన్ని విధాలా ఇవ్వడానికి మా మున్సిపల్ తరఫున నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మన సార్ చెప్పినట్లు ఈ ప్రాబ్లమ్స్ అనేది వితౌట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మా శానిటేషన్ వర్కర్స్తో ఇమీడియట్గా సాల్వ్ చేస్తాను నేను. ఎందుకంటే వర్కౌట్ చేసి ఏ విధంగా మనం చేయడానికి అవకాశం ఉందో, ఎందుకంటే సార్ చెప్పాడు, ఇంతకుముందు ఎమ్మెల్యేస్ని గెలిచాము, కౌన్సిలర్స్ని గెలిచాము, మన కమిషనర్ గెలిచాము. ఏ కమిషనర్ అయినా ఏదైనా సరే కౌన్సిల్ మెయిన్ డిపెండబుల్ వాళ్ళే. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారో కౌన్సిల్ అదే మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఫైనాన్షియల్ మ్యాటర్ కంపల్సరీ వాళ్ళ మీద, ఎందుకంటే మనకుంటే ఫండ్స్ని బట్టి అవైలబిలిటీ బట్టి వాళ్ళు తీసుకున్న డెసిషన్ మన స్టాఫ్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకుంటే ఫండ్స్ని బట్టి ఈ ప్రాబ్లమ్స్ను ఏ విధంగా మనం ఐడెంటిఫై చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా 100% చేస్తాం. మరి రాష్ట్రం బాగుండాలంటే ప్రజలు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలి. ప్రజలు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే యొక్క కార్యక్రమాన్ని జననేత జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం తెచ్చారు. దానిలో భాగంగా ఈరోజు ఈ వార్డులో కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరి మా యొక్క సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఇంతకుముందు మా యొక్క సిబ్బంది అంతా కూడా చాలా చక్కగా చెప్పారు. తడి చెత్త, పొడి చెత్త, హానికరం చెత్త, ఇవన్నీ కూడా మున్సిపాలిటీనే మీకు 3 డస్ట్బిన్లు ఇచ్చి మీ ఇంట్లోనే గతంలో కూడా 2 బకెట్లు ఇచ్చినారు, ఈసారి 3 ఇస్తారు. మనము మున్సిపాలిటీ బండి వచ్చేటప్పటికే తడి చెత్తని సపరేట్గా, పొడి చెత్తని సపరేట్గా, హానికర చెత్తని సపరేట్గా చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని తీసుకొని డంపింగ్ యార్డ్కి తీసుకొని పోయి దాంట్లో మరలా కూడా ఆ డంపింగ్ యార్డ్లో ఈ 3 రకాల దాంట్లో కూడా ఎరువులు తీసి దాన్ని కూడా మళ్ళా రైతులకు మరి విక్రయించడం జరుగుతుంది. ప్రభుత్వం కొన్ని కోట్లు వెచ్చించి మరి స్వచ్ఛ భారత్ కింద అనేక కోట్లు మున్సిపాలిటీకి వచ్చాయి. మరి బైపాస్ రోడ్లో మీరు ఒకసారి చూసినట్లయితే అక్కడ పరికరాలు, యంత్రాలు విలువైనవి, లక్షలకు విలువ చేసే మరి సామాగ్రి అంతా తెచ్చి ఈ శుభ్రపరిచి ప్రజలకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని మున్సిపాలిటీలో దాదాపు 270 నుంచి 300 మంది శానిటరీ వర్కర్స్ ప్రతిరోజు 35 వార్డుల్లో ఉదయమే పీకేసుకుంటూ ఆటో వచ్చుకుని మన చెత్తనంతా సేకరించుకుంటున్నారు.
సెకండ్ ఇప్పుడు ఇంకోటి మా సార్ చెప్పారు, ఇది సుదీర్ఘంగా ఉంది ఈ సమస్య. ఎందుకంటే పెద్దలు కొత్తగా కమిషనర్ గారు వచ్చారు. గత ప్రభుత్వంలో కూడా విజయవాడ నుంచి ఇంజనీర్ సెక్షన్ వస్తే నేనే దగ్గర ఉండి గోపేన్ ఏఈ గారు ఉన్నారు. సార్కు అన్నగారికి చెప్తే కరెక్ట్గా దీని లెవెల్ తెలుస్తాయి, ఇక్కడ స్థానికుడు కాబట్టి నేనంతా పిలుచుకోలేను. దీని ప్రాబ్లం ఏమంటే ప్రకృతికి విరుద్ధంగా మనం పోతున్నాం. కొట్టుకొని చెరువు ఒకప్పుడు చెరువు అది 1989లో ఆ చెరువును డెమాలిష్ చేసి మరి లేఅవుట్ అయింది. కాబట్టి చెరువులోకి మాదనకొండ నీళ్లు, బసనకొండ నీళ్లు, అల్లివంక నీళ్లు, ఒడ్డుపల్లి నీళ్లు, ఈ నీళ్ళన్నీ కూడా రంగారెడ్డి బాయికాడ నుంచి కూడా ఎలకపల్లికొండ నీళ్ళు ఇవన్నీ కూడా ఆ చెరువులోకి వచ్చేది. ఆ చెరువు ఇప్పుడు ఏది ఎన్వీఆర్ లేఅవుట్. దాని కింద ఉన్న భాగము రాజీవ్ నగర్, దాని కింద ఉన్న భాగము గాంధీ రోడ్డు, దాని కింద భాగము శేషప్పతోట, దాని కింద ఉన్న భాగము నిమ్మనపల్లి రోడ్డు, దాని కింద భాగము ఫీల్డ్స్ ఉన్నాయి బావుదా నది. మరి అక్కడ చెరువులో నీళ్ళన్నీ కూడా ఈరోజు లేఅవుట్ అయిపోతే మనమంతా నిర్మాణాలు చేసుకున్నప్పుడు భగవంతుడు సృష్టి, వర్షం బసనకొండ నీళ్ళు ఆడికి వస్తాయి, మాదనకొండ నీళ్ళు ఆడికి వస్తాయి, అల్లివంక నీళ్ళు ఆడికి వస్తాయి, ఎలకపల్లికొండ నీళ్ళు ఆడికి వస్తాయి, రంగారెడ్డి బాయికాడ ఓవర్ఫ్లో నీళ్ళు ఆడికి వస్తాయి. ఇల్లు కట్టాగా దాని స్వభావం అది పోతా ఉంది. మనం దానికి అడ్డంగా పోయినాం, సిస్టానికి మనం వ్యతిరేకంగా పోయినాం. కాబట్టి గతంలో పాలకులు కావచ్చు, లేదంటే సిబ్బంది కావచ్చు, ఇది ఇక్కడ చెరువు ఉంది కదా లెవెల్స్ ఏ విధంగా తీసుకొని పోవాలా. ఇక్కడ కొద్దిపాటి వర్షానికి చెరువులు మాత్రం అయిపోతుంది. కొద్దిపాటి వర్షాలకి డ్రైన్ వాటర్ మరి వర్షం రెండు కలిసి కొన్ని ప్రాంతాలు అయితే ఇళ్ళకి వెళ్ళిపోతాయి. దీనికి శాశ్వత పరిష్కారం ఏమంటే చాలా డబ్బు కావాలి. కమిషనర్ గారు కొత్తగా వచ్చారు, కానీ నేను గత 2 మీటింగ్లో కూడా మొన్న మీటింగ్లో కూడా లాస్ట్ మంత్ జరిగిన మీటింగ్లో కమిషనర్ గారి ఆధ్వర్యంలోనే కౌన్సిల్ మీటింగ్లో రేజ్ చేయడం జరిగింది. అయ్యా మాకు చాలా ఇబ్బంది 10వ వార్డు 11వ వార్డులో కొద్దిపాటి వర్షానికే చెరువుమైన అయిపోతాను. దీనికి కారణం ఏమంటే ఇప్పుడు చెప్పినవన్నీ చెప్పినాను. మాకు ఎక్కువ భాగం ఇవ్వండి, ఒక ఫండ్స్ ఏమైనా వస్తే 2 వార్డులకు ఎక్కువ పెట్టండి. ఎందుకంటే డ్రైన్ వాటర్తో ఇళ్లలోకి వచ్చి చాలా ఇబ్బంది పడతాను. దీనికి ఏం చేయాలంటే కమిషనర్ గారికి, ఎందుకంటే మా పెద్దలు అసోసియేషన్ పెద్దలు సభాముఖంగా తెలియజేశారు కాబట్టి కమిషనర్ గారు ఇంకోసారి ఫ్రీగా ఉన్నప్పుడు మిమ్మల్ని దగ్గర ఉండి నేను ప్రతి రోడ్డు తిప్పుతాను సార్. దీనికి ఏమంటే ఎన్వీఆర్ లైఫ్ పార్క్ దగ్గర 5 ప్లేస్లో మనకు నీళ్ళు వస్తాయి సార్. ఒకటి మన ఈ బరేల్ గ్రౌండ్ మాదనకొండ కాడి నుంచి ట్యాంక్ ఓవర్ ట్యాంక్ నుంచి ఒడ్డుపల్లి కాడి ఊరి ఒక కాలువ వస్తుంది సార్. పార్క్ వెనకాల పక్కన అల్లివంక నీళ్లు అందరి కాలువ కాడి నుంచి ఒడ్డుపల్లి బ్యాక్ సైడ్ నుంచి పార్క్ వెనకాలకి ఒక కాలువ వస్తుంది. మళ్ళీ 2-3 వచ్చేసి ఆ కొత్తలు పై నుంచి ఒక కాలువ వస్తుంది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి పెద్ద మసీదు కాడి నుంచి ఒకటి వస్తుంది. ఇంకోటి వచ్చి మోతినగర్ నుంచి వస్తాయి. ఇన్ని నీళ్ళన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఈ 5 నుంచి వచ్చే నీళ్ళంతా కూడా 50 ఫీట్ రోడ్లో ఒక తాన స్టోర్ చేసుకొని అక్కడి నుంచి ఒక రోజు ఉంచుకొని అండర్డ్రైన్ వాటర్ అండర్డ్రైన్ సిస్టమ్ కానీ మనం తెచ్చినట్లయితే ఈ పక్క శేషపతోడు కానీ ఎన్వీఆర్ రాజీవ్ నగర్ ఎక్కడ కూడా నీళ్లు ముంచే మార్గమే ఉండదు. నిమ్మనపల్లి క్రాస్లో ఏ విధంగా పైప్ పెట్టి అండర్గ్రౌండ్ మనం పంపిస్తున్నామో అదేవిధంగా 5 ప్లేసుల నుంచి వచ్చే నీళ్ళు 50 కోట్ల కాడి నుంచి ఒక పైపు అండర్గ్రౌండ్ లో ఒక పైప్ పెట్టేసి నేరుగా నిమ్మనపల్లి రోడ్లోకి ఇచ్చి నిమ్మనపల్లి రోడ్లో నుంచి ఫీల్డ్స్ ఉన్నాయి ఆ పక్క మడుగు, ఆ మళ్ళీ మనం బాగుతాగిపోయేదాన్ని ఆక్రమించేసాం. దాన్ని కూడా ఒకసారి సర్వే చేయించి ఆ బాగుతాగిపోయేదాన్ని జేసీబీ పెట్టి ఆ మట్టినంతా సిల్టినంతా తొలగించేసి మనం విడ్రా చేసుకుంటాడ ఏదైతే ఈ 2 వార్డుల నుంచి వచ్చి ఆ ఓవర్ఫ్లో అవుతుందో అక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంది. గతంలో ఇక్కడ అంతా ఇల్లు లేకుండా మళ్ళీ ఉన్నప్పుడు ఉండే బ్రిడ్జ్ మరినే ఇప్పుడు కొన్ని దాదాపు 1500 ఇళ్ళు అయిపోయినాయి ఈ పక్క 2 పక్కల. ఏది ఎన్వీఆర్ రాజనగర్, ఈస్ట్పేట, శేషపతోట, నిమ్మనపల్లి క్రాస్ ఇక్కడంతా ఇన్ని గృహాల్లోనే నీళ్లు, పైగా ఒడ్డుపల్లి నుంచి పై వచ్చే నీళ్లు, మళ్ళీ ఎర్రపల్లిగొండ నుంచి వచ్చే నీళ్లు, మళ్ళీ వచ్చి రంగారెడ్డి నుంచి వచ్చే నీళ్లు, మోతినగర్ నుంచి వచ్చే నీళ్ళు అన్ని కూడా ఇక్కడే వాటర్. మరి అక్కడ పెద్ద బ్రిడ్జ్ చేస్తే ఇక్కడ కాలంలో నుంచి పోయినంతా చెత్త కొట్టి కప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా అడుగు చిక్కుకొని ఆ నీళ్లను కూడా పోకుండా బయటకు వచ్చేస్తున్నాయి. ఒకసారి మిమ్మల్ని పిలుచుకొని మీరు చూపిస్తాను సార్. శాశ్వత పరిష్కారం అయితే కొంచెం డబ్బు ఎక్కువ అవుతుంది, కానీ అన్ని వీధుల్లోనే కాలువ తీసుకొని పోనక్కర్లా సార్. మనం అక్కడ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో 5 కాలువలు తెచ్చి 50 రోడ్లో అండర్గ్రౌండ్ పెట్టేసింది, పెద్ద పైపులు పెట్టి కింద నుంచి నిమ్మనపల్లి రోడ్డుకి ఇచ్చేస్తే ఇది శాశ్వతంగా పరిష్కారం అయిపోతుంది సార్. వీళ్ళందరి సహకారంతో, మీ అందరి సహకారంతో తప్పకుండా ప్రయత్నిస్తానని మరి తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఇది పెట్టిందో అదంతా కూడా మన అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేసుకుందా మరి వార్డు ప్రజలందరూ కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరించి వేడుకుంటున్నాం. ఇక్కడ ఉంటున్న అసోసియేషన్ సభ్యులకు, వార్డు ప్రజలకు మరి ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మదనపల్లి మున్సిపాలిటీలో మాకు స్థానం ఇచ్చింది, మదనపల్లి పట్టణంలో మాకు విలువ గౌరవం ఇచ్చింది, ఈ రోజు నిలబెట్టింది ఈ అసోసియేషన్ సభ్యులు, ఈ వార్డు ప్రజలేనండి.
మరి ముఖ్యంగా ఎలక్షన్ సందర్భంగా ఎందరో వచ్చి మాయమాటలు చెప్తారు. ఈ వార్డులో మాకు స్థానం లేకుండా చేయాలని, మాకు రాజకీయ ఉనికి లేకుండా చేయాలని. కానీ వారి ప్రయత్నాలన్నీ తిప్పి కొట్టి వాటిని వెనక్కి పంపించి ఈరోజు ప్రతి కుటుంబము వారి కుటుంబంలో వ్యక్తుల్లాగా మమ్మల్ని ఆదరించి ప్రేమించి ఈరోజు రాజకీయంగా ఈ స్థానం మాకు ఇచ్చినారు. తిరిగి రెండోసారిగా కౌన్సిలర్గా ఇక్కడ గెలవటానికి మాకు ఎంతగానో సహాయం చేసినారండి. మరి ముఖ్యంగా ఈ వార్డు ఏకగ్రీవం కావడానికి ఈ అసోసియేషన్కి సంబంధించిన సభ్యులు పెద్దలు ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు మేము ఏకగ్రీవం కావడానికి వారు మాకు సహాయం చేసినారు. వారి సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. వారికి మరొకసారి నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు తడి చెత్త, పొడి చెత్త, మరి 3 రకాలైన చెత్తల గురించి ఇంతవరకు మన కమిషనర్ గారు, ఈ శానిటేషన్కి సంబంధించిన అధికారులు, ఏఈ గారు అంతా మాట్లాడారండి. మహిళలకు మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఈ చెత్త గురించి మనమే ఇంట్లో ఎక్కువ దీనికి వాడుతూ ఉంటాం. ఈ చెత్త గురించి ఈ వ్యర్థాలంతా మనమే బయట వేస్తూ ఉంటాము. ఈ ఎక్కువ దీనికి సంబంధించిన మనమే చేస్తూ ఉంటాం కాబట్టి మహిళలకే బాగా తెలుసు. మనం వంట చేసేటప్పుడు పడే వ్యర్థాలు ఒక రకము, మరి మన బాత్రూమ్ క్లీనింగ్స్ చేసినప్పుడు మనము ఆ వ్యర్థాలు, మరి ముఖ్యంగా మనం ఆరోగ్యపరంగా వాడిన టాబ్లెట్స్ దానికి సంబంధించినవి, మరి మనము ఇతర టీవీకి సంబంధించినవి, ఎలక్ట్రానిక్ వస్తువులండి, మనకు పనికిరానివన్నీ బయట వేస్తుంటాము. అన్నీ కలిపి ఒక దాంట్లో కాకుండా 3 రకాల చెత్తగా దాన్ని విభజించి 3 డస్ట్బిన్స్ ఇవ్వడం జరుగుతుందండి. దేంట్లో ఎల్లో దాంట్లో వేసి పెట్టి ప్రతిరోజు మనకు శానిటేషన్ వర్కర్స్ వస్తారు. వారి చేతికి ఇచ్చినట్టయితే వాళ్ళు తీసుకుపోతారు. ఆ విధంగా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే మన ఇల్లు ఖాళీ అయిపోతే చాలు అనే ఉద్దేశంతో కవర్లోనే చేసేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. అది మామూలుగా మేము చూస్తానంటే అలాంటి వాళ్ళు ఏం మాట్లాడలేము మనం. దానివల్ల వీధులు అపరిశుభ్రము, కుక్కలంతా ఎక్కడ పడితే అక్కడ వేసేయడము, అది దానివల్ల ఎందరికో ఇబ్బందులు రాకపోవడము, అక్కడ ఈగలు, కాలువలో చెత్త వేయడం వల్ల కాలువలు సరిగ్గా పోకపోవడం వల్ల దోమలు, దానివల్ల ఎన్నో జబ్బులు చుట్టుపక్కల ప్రజలకు, ఇతరులకు జబ్బులు రావటానికి కానీ, వీధులు అపరిశుభ్రంగా ఉండటానికి కానీ మనం బాధ్యులుగా ఉండకూడదు. దానికి మనం కారణం కాకూడదు. దానికి ఆ విధంగా మనం ఉండనట్లయితే ఇతరులకు, చుట్టుపక్కల వాళ్లకు, మనకు ఎన్నో విధాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మనిషి జబ్బు పడినప్పుడే ఆరోగ్యం ఒక విలువ తెలుస్తుంది. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన కుటుంబం కానీ, మన పట్టణం కానీ, మన రాష్ట్రం కానీ ముందుకు సాగేదానికి అవకాశం ఉంది. ఆరోగ్యం లేకపోతే ఎంత మొనగాడైనా, ఎంత వ్యక్తి అయినా ఏమీ చేయలేరు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి ఏమైనా చేయగలుగుతాం. ఈ విధంగా చేయడం వల్ల ఎన్నో జబ్బులు వస్తాయి. ఈగల వల్ల, దోమల వల్ల, కాలువ సరిగ్గా పోకపోవడం వల్ల. ఈ విధమైన ఈ చెత్త వల్ల, ఇష్టం వచ్చిన చోట వేయడం వల్ల ఇటువంటి జబ్బులు వస్తున్నాయి. ఈ విధంగా ఉండకూడదు. ప్రజలు అనారోగ్యానికి గురి కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు మన జగనన్న గారు క్లీన్ ఆంధ్రప్రదేశ్లో ఉండాలనే లక్ష్యంతో ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ముఖ్యంగా ఈరోజు మన జగనన్న గారు ఎన్నో తన రాష్ట్ర ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. మరి ముఖ్యంగా తను ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్యపరంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆ లక్ష్యాన్ని నెరవేర్చేదానికి మనమందరూ శానిటరీ సిబ్బందికి సహకరించాలి. మనము సహకరిస్తేనే వారు ప్రవేశపెట్టిన ఈ లక్ష్యము, ఈ కార్యక్రమము అది సఫలమవుతుంది. మనం సహకరించకపోతే అది పూర్తిగా సఫలం కాదండి. దానికి ఎవరు ఏం చేయలేరు. కాబట్టి వాళ్ళు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని మనము ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినారో దాన్ని మనం వాళ్ళకి సహకరించి దాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే విధానంతో 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెత్తను సంపదగా మార్చి మన వార్డుని అలాగే మన మున్సిపాలిటీని కూడా చెత్తరహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే మనము ఇంట్లో వేస్ట్ అంటే తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త అని 3 రకాలుగా విభజించి దాన్ని ఎవరైతే మన మున్సిపల్ వర్కర్స్ వస్తారో వాళ్ళకి పొద్దున్నే 7 గంటల నుంచి 9 గంటల లోపల ఒక టైం పెట్టుకొని వాళ్ళందరికీ కూడా
మనం చెత్తను సపరేట్ ఇచ్చినట్టయితే అది మనం అక్కడ కంపోస్ట్ యార్డ్లో దాన్ని వేరు చేసి సెగ్రిగేట్ చేసి చెత్తను సంపదగా అంటే తడి చెత్తను పక్క, పొడి చెత్తను పక్క, హానికర చెత్తను పక్క చేసి దాని ద్వారా కంపోస్ట్ యార్డ్లో కంపోస్ట్ కూడా తయారు చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు మీరంతా అనుకుంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఇందుకు మొదటిసారిగా మనకు 2వ ప్లేస్లో ఇక్కడ శేషప్ప తోటను ఎన్నిక చేయడం జరిగింది. ఇందులో కూడా మీరందరూ సహకరించి ఈ తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాల్సిందిగా పొద్దున్నే మీ అందరికీ ప్రార్థించడం అవుతుంది. దీంట్లో మీకందరూ కూడా రాబోయే కాలంలో ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్ కూడా 3 చెత్త బుట్టలు కూడా ఉచితంగా మన మున్సిపాలిటీ తరఫున ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఇంట్లో తడి చెత్తను, పొడి చెత్తను, అలాగే హానికర చెత్తను వేరు చేసి మీరు మా మున్సిపల్ సిబ్బందికి మీ ఇంటి దగ్గరికి వస్తారు. వాళ్ళు మీరు బయట ఎక్కడ చెట్ల పెట్టాల్సిన పని లేదు. అక్కడ మాత్రమే మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడే విజిల్ వేస్తాము. విజిల్ వేసినప్పుడు మీరు ఆ చెత్త బట్టలు బయట పెట్టి మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇస్తే మీ ఇంటి దగ్గరికి గేట్ దగ్గరికి వచ్చే మేము మా సిబ్బంది వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఇవాళ ఇప్పుడు ఇక్కడ సమావేశం అయినటువంటి కారణం ఏంటంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్. ఇందాక సతీష్ గారు వివరించారు. నేను ఏంటంటే శేషప్ప తోట అనేది నాకు చాలా ఇష్టమైన వార్డ్ అనమాట. 35 వార్డ్స్లో మనకు ఉంటే, ఎందుకంటే నేను ఏం అవేర్నెస్ లేకుండా, ఎటువంటి అవేర్నెస్ లేకుండా సెగ్రిగేషన్ చేసి ఇస్తున్నారు అనేది ఈ వార్డ్ ఒకటి. ఒక 5 వార్డ్స్ ఉన్నాయి మనకు. అలాగా ఎటువంటి అవేర్నెస్ లేకుండా ఒక 50% హౌస్ హోల్డ్స్ నుండి ఇక్కడ ఆల్రెడీ సెగ్రిగేటెడ్ వేస్ట్ వస్తుంది. మేము మా తరపు నుండి నీట్గా ఆర్గనైజ్ చేసుకొని వర్కర్స్కి పుష్ కార్ట్ ఇచ్చి వీధి డోర్ టు డోర్ అంతా కవర్ చేసుకొని మేము ప్లాన్ చేసి ప్రతిరోజు ప్రతి ఇంటి వద్దకి మా వర్కర్ని వచ్చేలాగా మేము ప్లాన్ చేస్తాము. అలానే మీ నుండి సెగ్రిగేటెడ్ వేస్ట్ ఇందాక సతీష్ గారు చెప్పినట్టు త్రీ టైప్స్ ఉంటాయన్నమాట. మేము గ్రీన్ కలర్ బిన్, బ్లూ కలర్ బిన్, రెడ్ కలర్ బిన్ అనేది ఇస్తాం. గ్రీన్ కలర్ బిన్లో కుళ్ళిపోయే స్వభావం అంటే తడి చెత్తని వేయాలి. బ్లూ కలర్ బిన్లో పొడి చెత్త, అట్ట ముక్కలు, గాజు ముక్కలు ఇవన్నీ వస్తాయి. రెడ్ కలర్ బిన్లో హానికరమైనది, డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ అంటారు. శానిటరీ నాప్కిన్స్ కానీ ఏదైనా మెడిసిన్స్ మనం యూజ్ చేసి మిగిలిన ఇంజెక్షన్స్ కానీ అలాంటివి, ఇంట్లో క్లీన్ చేసిన టాయిలెట్స్ లేదా ఫ్లోర్ క్లీనింగ్ మెటీరియల్స్ కానీ అవన్నీ డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ కిందకు వస్తాయి. కాబట్టి మనము ఇది ఎందుకు చేయాలి అనుకుంటారు. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మనకి భూమి అనేది దొరకడం లేదు. అటువంటిది డంప్ యార్డ్ అంతా నిండిపోయి అంతా పొగదు. అది సమ్మర్లో దానంతకి అదే మంటలు రగులుకొని చుట్టుపక్కల విలేజెస్కి అంతా చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అన్ని వర్షం పడినప్పుడు డంప్ యార్డ్లో నీళ్ళు ఇంకి మళ్ళీ గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళి వాటర్ పొల్యూషన్, ఇలా రకరకాల హానికరమైన ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మన వంతు నుండి ఈ చెత్తను అనేది వేరు చేసి ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. నాకు తెలుసు ఆల్రెడీ శేషప్ప తోటలో 50% జరుగుతుంది. ఆ సహకారానికి మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇంకా ఇది 100% చేసి మన వార్డుని అందరికీ తెలియజేయాలి. 35 ఆదర్శ వార్డుగా నేను తీసుకెళ్లాలని చెప్పి నా కోరిక. బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. ఇప్పుడు మన మదనపల్లి పట్టణంలో తొలిసారిగా అన్ని రకాల వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ చేయు సంస్థ నూతన ప్రారంభం. మీరెంతో ప్రేమగా కట్టుకున్న మీ కలల ఇంటి స్లాబ్ నుండి వాటర్ లీకేజ్ అవుతోందా? మీ ఇంటి గోడల పగుళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? మీ పాత ఇంటిపై కప్పు నుండి చెమ్మ దిగుతోందా? మీ బాత్రూమ్ గోడలు తడిసి నెమ్మెక్కుతున్నాయా? మరెందుకు ఆలస్యం, వెంటనే సంప్రదించండి. శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్. వివిధ రకాల వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ లో 10 సంవత్సరాలకు పైగా అపారమైన అనుభవజ్ఞులు కలిగిన ఏకైక సంస్థ శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్. మీ ఇళ్లు లేదా అపార్ట్మెంట్లకు 5 సంవత్సరాల ఉచిత వారంటీతో అతి తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైన వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ కోసం వెంటనే సంప్రదించండి. మా ప్రత్యేకతలు ఎక్స్పాన్షన్ జాయింట్, రూఫ్ గార్డింగ్, గ్రౌండింగ్ అండ్ ఎపోక్సీ, క్రాక్ ఫిల్లింగ్ వర్క్స్, బ్రష్ బాండ్, స్లాబ్ లీకేజ్ మొదలగునవి. మా కస్టమర్ల కోసం అత్యంత నాణ్యమైన ఫాస్ట్ ట్రాక్ కెమికల్స్ ను వాడడమే కాకుండా అనుభవజ్ఞులైన కార్మికులచే అన్ని రకాల వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ చేయించబడును. అంతేకాకుండా వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ కు సంబంధించిన అన్ని మెటీరియల్స్ హోల్సేల్ ధరలకే లభించును. శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్, తాళవారి వీధి, కృష్ణా రెసిడెన్సీ ఎదురుగా, ఎన్టీఆర్ సర్కిల్, మదనపల్లి.
గత 30 సంవత్సరం నుండి మదనపల్లి పట్టణ ప్రజలకు మరియు ఇతర పరిసర ప్రాంత ప్రజలకు చక్కటి మాంసాహార మరియు శాకాహార పదార్థములు అందించుటలో ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రుచులతో మీ అందరి ఆదరాభిమానంతో నడపబడుచున్న మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు ప్రత్యేకమైన ఫ్యామిలీ గదులు, సువిశాలమైన హాలు, వాహన పార్కింగ్ సౌకర్యం కలదు. మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు హైదరాబాద్ దమ్ చికెన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, తందూరి చికెన్, రోటీ ఫ్రైడ్ రైస్ మరియు చికెన్ స్టార్టర్స్, ఫిష్ స్టార్టర్స్, ప్రాన్స్ స్టార్టర్స్, మటన్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్ లభించును. స్పెషల్ గా రోజా హోటల్ కొండ బిర్యానీ ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం లభించును. మా హోటల్ కి కుటుంబ సమేతంగా విచ్చేసి రుచి చూసి బాగుంటే 10 మందికి చెప్పండి. విచ్చేయండి. హోటల్ రోజా ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు కరోనా నేపథ్యంలో రోగులు గుమికూడి ఉండకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించడం జరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆంజనేయులు తెలిపారు. నేడు ఆయన ఆర్ఎంఓతో కలిసి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాట్లు, రక్తనిధి కేంద్రంలో నిల్వలు, వార్డులు, ఓపీని పరిశీలించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఆంజనేయులు మాట్లాడుతూ కరోనా పరిస్థితుల్లో ఆసుపత్రి ఆవరణలో గుంపులు ఉండకుండా చర్యలు తీసుకోవాలని తమ సిబ్బందిని ఆదేశించామన్నారు. జిల్లా ఆసుపత్రి నందు బ్లడ్ బ్యాంక్ యొక్క పర్ఫార్మెన్స్ను, తర్వాత రొటీన్ జరుగుతున్నటువంటి క్యాజువాలిటీ రొటీన్ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ను, అదేవిధంగా మనకి ఈ పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ యొక్క వర్క్ ప్రోగ్రెస్ను ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ బ్లడ్ బ్యాంక్లో కూడా మనకి ప్రజెంట్ 13 బ్లడ్ గ్రూప్స్ అనేటువంటి అవైలబుల్గా ఉన్నాయి. ఆల్ గ్రూప్స్ ఉన్నాయి. ఏబి అండ్ ఓ గ్రూప్స్ సంబంధించి 30 యూనిట్స్ మనకు ఇమీడియట్గా అవైలబిలిటీలో ఉన్నాయి మన బ్లడ్ బ్యాంక్ నందు. తర్వాత వాళ్ళ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని కూడా మనం కొంచెం అసెస్ చేయడం అనేది జరిగింది. ఈ క్యాజువాలిటీ రొటీన్గా జరిగేటువంటి ఈ క్యాజువాలిటీ ఎమర్జెన్సీ డ్రగ్స్ కానివ్వండి, తర్వాత డీసీ షాక్ సంబంధించి కానివ్వండి, తర్వాత సక్షన్ ఆపరేటర్స్ కానీ, పల్స్ ఆక్సిమీటర్స్, మానిటర్స్ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనే విషయాన్ని క్యాజువాలిటీలో ఆర్ఎంఓ గారు మన పిఎన్ఎస్ఎస్ శాఖతో కలిసి మేము ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అనేది మాకు బాగానే ఉందనేటువంటి అసెస్మెంట్గా వచ్చాము. ఇంకా ఇంప్రూవ్ చేయాలనే దాంతో సిస్టర్స్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కువ క్రౌడ్ ఉండకుండా ఇక్కడ కోవిడ్ ఉంది కాబట్టి కోవిడ్ నియమ నిబంధనలు మనం పాటించాలి కాబట్టి సాధ్యమైనంత వరకు ఇక్కడ క్రౌడ్ ఉండకుండా ఇమ్మీడియట్గా వస్తూనే పేషెంట్స్కి అటెండ్ కావడము, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడము, దానికి తగ్గట్టుగా స్పందించి కన్సర్న్ డాక్టర్తో చూపించి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అందించేట్టుగా చూస్తున్నాము. సో ముఖ్య ఉద్దేశము క్యాజువాలిటీ ముందు ఎక్కువ క్రౌడ్ లేకుండా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ క్రౌడ్ డిస్టర్బ్ చేయడం అనే ఉద్దేశంతో ఇక్కడ సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ మేము సూచనలు ఇవ్వడం అనేది. టీఎన్టీయూసీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా బండి శివ ఎన్నిక కావడంతో కార్మిక విభాగం బలపడినట్టు అయిందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ చిన్నబాబు అభిప్రాయపడ్డారు. నేడు నీరుగట్టు వారిపల్లెలోని టీడీపీ కార్యాలయం నందు ఆయన బండి శివకు శుభాకాంక్షలు తెలిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి టీడీపీ అధ్యక్షులు సిద్దప్ప, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, ఆర్జే వెంకటేష్, టీఎన్ఎస్ఏ రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి సాయిచంద్, టీడీపీ నాయకులు మోహన్ రెడ్డి, నాగరాజు, రామూర్తి, మైనార్టీ నాయకులు పఠాన్ ఖాదర్ ఖాన్, శంకర్ శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం
ఇటు వచ్చేప్పుడు ఎందుకు కనపడదు అలా ఈరోజు తెలుగుదేశం పార్టీలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీనే. చూసాం గత ఎలక్షన్ల అప్పుడు కూడా మినిమం 70% దాకా టికెట్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ పార్టీలో ఇప్పుడు చూసాం మదనపల్లి మున్సిపల్ చైర్మన్ కానీ మార్కెట్ చైర్మన్ కానీ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఈరోజు అన్నీ ఒకే కులానికి ఇస్తే మిగతా వాళ్ళు లేరా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈరోజు టీఎన్టీయూసీ పార్లమెంట్ అధ్యక్షునిగా బండి శివయ్యని నియమించడం జరిగింది మా బావగారిని. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మిక సమస్యలు, అదేవిధంగా మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి రైతు కూలీలు, అదేవిధంగా ఆటో కార్మికులు ఈ పార్లమెంట్లో ఎక్కువ కాబట్టి ఈ పార్లమెంట్లో వాళ్ళ సమస్యలన్నీ చంద్రబాబు గారి దృష్టికి తీసుకుపోయి అక్కడి నుంచి సమస్య పరిష్కరయ్యే విధంగా పోరాటాలు చేస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ, అదేవిధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారి సారథ్యంలో, అచ్చెన్నాయుడు గారి సారథ్యంలో ఇక్కడ కలిసి అందరం పనిచేసి రాబో రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఇతర పార్టీలకి వెళ్ళి పదవుల కోసం దురాశపడిన ఇలాంటి తరుణంలో పార్టీ కష్టకాలంలో ఉండదని, కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా బండి శివయ్య అని ఇతను పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా అధిష్టానం గుర్తించి ఈయనకు జిల్లా అధ్యక్ష పదవి టీఎన్ఏసీ అధ్యక్ష పదవి ఇచ్చింది. ఇందుకు గాను పార్టీకి కృతజ్ఞతలు తెలపాలి. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త గమనించాలి. పార్టీని నమ్ముకొని పార్టీకి సేవ చేసినందుకు ఈరోజు పార్టీలో గుర్తింపు ఇచ్చిందని చెప్పే విషయము. అందరూ కూడా ఎప్పుడు కష్టాలు ఎప్పుడు ఉండవు, కొన్ని రోజులు కావచ్చు, ఇబ్బందులు పడవచ్చు. పదవులు ఉన్నాయని అహంకారంతో పదవుల్లో లేని వాళ్ళు ఇబ్బందులు పెడతా ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఈ పదవులు శాశ్వతం కాదు, అందరూ కూడా గమనించాలి. ఈ పదవి ఈ శివాకు వచ్చేకి పార్టీ అధిష్టానం, జిల్లా నాయకత్వం, లోకల్ నాయకత్వం అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజంపేట పార్లమెంటరీ పార్టీ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిగా బండి శివయ్య గారిని నియమించడం చాలా ఆనందదాయకం. మొట్టమొదటి నుండి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ ప్రవేశపెట్టినప్పుడు బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేశాడు. అదే మాదిరిగా సమాజం కోసం ఆయన పాటుపడ్డాడు. అదే అడుగుజాడల్లో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు పెద్దపీట వేస్తూ ఈ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్ష పదవిని శ్రీరామ్ చిన్నబాబు గారికి ఇచ్చారు. అదేవిధంగా రాజంపేట పార్లమెంటరీ కార్యదర్శి పదవిని దొరస్వామి నాయుడు గారికి ఇచ్చారు. ఈనాడు ఇస్తున్నటువంటి పదవులన్నీ కూడా బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తున్నారు. మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని ఆదరించి అభిమానించిన బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతూ ఉంది అనడానికి ఈరోజు నియమిస్తున్నటువంటి పోస్టులన్నీ కూడా నిదర్శనం. అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు దాదాపు 750 పోస్టులను నామినేటెడ్ పోస్టులను ఒక సామాజిక వర్గానికే ఇచ్చారు. వీసీ పోస్టులు ఉంటే 5 పోస్టులు ఉంటే 4 పోస్టులు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. ఈ విధంగా మొత్తం ప్రభుత్వ సలహాదారులందరినీ కూడా ఎక్కువ భాగం ఆ సామాజిక వర్గానికే ఇస్తున్నారు. కాబట్టి అందరికీ న్యాయం చేసే పార్టీగా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీగా అందరికీ న్యాయం చేసే పార్టీగా నిలుస్తుందని చెప్పి ఇప్పుడు నియమించినటువంటి శివయ్య నియామకం మరొక ఉదాహరణ. ఇప్పుడు శ్రీరామ్ చిన్నబాబు మన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడైన తర్వాత ముఖ్యంగా మదనపల్లిలో యువతంతా కూడా చాలా చైతన్యంగా ముందుకు వచ్చి పనిచేస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇదే ఊపు కనుక కొనసాగితే ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం సీట్లలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పదవులు పొందినటువంటి వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ,
నమస్కరిస్తున్నాను. జై చంద్రబాబు. బండి శివయ్యకు పార్లమెంటు అధ్యక్షునిగా ఈరోజు ఎన్నికైనందుకు అతనికి పార్టీ తరఫున పార్లమెంట్ తరఫున కృతజ్ఞత తెలుస్తూ ఈరోజు మీరు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తున్నది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఎప్పుడూ కూడా తెలుగుదేశం వెంటే ఉంటారనే దీనికి ఒక నిదర్శనం. గతంలో కూడా ఇదే కమ్యూనిటీకి మీరు చూశారు స్టేట్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ కావడం, అదేవిధంగా పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా నాకు బీసీకి నాకు ఇవ్వడం, ఈరోజు బండి శివయ్యకు. ఇలా పోతే మీరు చూస్తున్నారు ఇప్పుడుండే ప్రభుత్వము ఒకే సామాజిక వర్గానికి పదవులు అంటగడుతూ ఉంది. నామినేటెడ్ పోస్టులు అయితేమి ఏ పోస్ట్ అయినా కూడా అది కాదు తెలుగుదేశానికి. ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకు ఉన్నత స్థానము కల్పించాలని ఆ రోజు రామారావు ఏ నిదర్శనంతో పార్టీ పెట్టాడో అదే భారీగా ఈరోజు మా అధ్యక్షులు పయనిస్తున్నారు, గమనిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా బీసీలు తెలుగుదేశం పార్టీ వెంట ఉంటామని తెలుపుతూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అందరికీ నమస్కారము. నాకు ఈ పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి, టీఎన్టీస్ రాష్ట్ర అధ్యక్షులు గారికి, స్టేట్ పార్టీ అచ్చెన్నాయుడు గారికి, ఇక్కడ లోకల్ పార్టీ రమలమణి రమేష్ గారికి, చంద్రబాబు బామర్ది గారికి అందరికీ నమస్కారం. ఛాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి మనం తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ నందు లబ్ధిదారులు తప్పనిసరిగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మండల స్పెషల్ ఆఫీసర్ తిమ్మయ్య, ఎంపీడీఓ లీలామాధవి, తహసీల్దార్ శ్రీనివాసులు తెలియజేశారు. నేడు ఎంపీడీఓ కార్యాలయం నందు జీపీ హౌసింగ్ ప్రత్యేక అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో హౌసింగ్పై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హౌసింగ్ డీఈ చంద్రశేఖర్ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపు లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునే విధంగా వారిని సిద్ధం చేయాలన్నారు. లేని పక్షంలో 90 రోజుల స్కీమ్ కింద ఆ స్థలాన్ని వేరొకరికి కేటాయించడం జరుగుతుందని లబ్ధిదారులకు స్పష్టం చేయాలని సూచించారు. అందరికీ నమస్కారము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఈ నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో దాన్ని ఆ ఇల్లు అందరూ కూడా ఇల్లు కట్టుకునేదాన్ని వేగవంతం చేసేదానికి ఈరోజు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్స్, మండల్ స్పెషల్ ఆఫీసర్ గారు, తహసీల్దార్ గారు, డిఈ హౌసింగ్ గారు వాళ్ళతో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు మొన్న గ్రౌండింగ్ మెగా మేళాలో మన మండలంలో టార్గెట్ ఎక్కువైనా కానీ మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్స్, అదేవిధంగా మండల టీం అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా దాన్ని గ్రౌండింగ్ మేళాను ఇచ్చిన టార్గెట్ని ఈజీగా కంప్లీట్ చేయగలిగినారు. అదే స్పీడ్తో తర్వాత ఇప్పుడు 15/9 నాటికి ఈ ఇండ్లు బేస్మెంట్ లెవెల్, ఆ తర్వాత సెప్టెంబర్లోకి రూఫ్ లెవెల్, రూఫ్ క్యాస్ట్ ఫిబ్రవరికి, అదేవిధంగా కంప్లీషన్ ఆఫ్ ద హౌస్ ఏప్రిల్ టు జూన్ 2022 నాటికి పూర్తి చేయాలా అనేది మనకు హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఆదేశాలు. ఈ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని దాన్ని హౌసింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము. ఈ విధమైన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా మండల్ టీం నుంచి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. కట్టుకోలేదంటే ఏ స్టేజ్లోనే క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ చేసి 90 డేస్ స్కీమ్లో కొత్త బెనిఫిషరీస్కి ఇస్తాం. ఇది మనం ఫస్ట్ మోటివేట్ చేస్తుంది. దాని గవర్నమెంట్ ఎట్లా ఫెసిలిటేట్ చేసింది? ఫౌండేషన్కి ఎప్పుడు, రూఫ్ లెవెల్ ఎప్పుడు, కంప్లీషన్ ఎప్పుడైనా స్టేజెస్ ఇచ్చినారు. సో 3 స్టేజెస్లో పేమెంట్ జరుగుతుంది. క్యాష్ పేమెంట్ 1,50,000, ఎన్ఆర్ఈజీఎస్ కంపోనెంట్ 30,000. ఈ 30,000 3 టైమ్స్ ఎట్లా పడుతుంది అనేది మ్యాండేట్స్ అని చెప్పేస్తారు. సో దాని ప్రకారం పడుతుంది. సో కేటగిరీ 1, 2లో ఏమి, కేటగిరీ 1లో మొత్తం అతనే చేసుకోవాలి. సో ఈ 50%లో కేటగిరీ 1 ఫస్ట్ తీసుకోండి. వాని దగ్గర వాని బాధ్యత కట్టుకోవాల్సిన తప్పదు. వాడు కేటగిరీ 1 సెలెక్ట్ చేస్తున్నాడు, అది ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఫస్ట్ మంత్లో కేటగిరీ 1 కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 15 డేస్ అంటే ఇప్పుడు జూలై 15th, ఆగస్ట్ 31కి ఏం చేయాలి? మనము మెటీరియల్ కాంపౌండ్ ఉండేది ఆల్రెడీ సిమెంట్ మాత్రమే ఇచ్చేది. ఫౌండేషన్ లెవెల్కి ఏమి ఇస్తాము? ఓన్లీ సిమెంట్ ఇస్తాం.
సో ఆ సిమెంటు సార్ అందుబాటులో ముందుగా వచ్చే విధంగా మీరు పెట్టుకోండి. మీకు ఎంతమంది ఉన్నారు బెనిఫిషరీస్, ఎన్ని బ్యాగ్స్ వస్తాయి, ఒకేసారి లోడ్ తీసుకొచ్చి అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసేయండి. మీ పంచాయతీ దగ్గరే సచివాలయం దగ్గర డిస్ట్రిబ్యూట్ చేసేయండి. సో కేటగిరీ 2 కూడా మీకు ఆగస్ట్ 31 కావాలి ఎట్టి బస్సులో. కేటగిరీ 3 మాత్రము సారు కొన్ని టిప్స్ ఇస్తారు ఎట్లా చేయాలని, ఎందుకంటే డిపార్ట్మెంట్ బాధ్యత. కేటగిరీ 3 అని తీసుకునేసాము. తీసుకున్న తర్వాత ఎట్లా చేయాలా మెటీరియల్ సార్ వాళ్ళు ఇస్తారు. మేస్త్రీలకి ఏం చేయాలా, మనకుండే ఇప్పుడుండే రూల్స్ ప్రకారము ఆ డబ్బులన్నీ కూడా బెనిఫిషరీకే పోతుంది. సో బెనిఫిషరీ నుండి వాళ్ళకి ఇప్పించాలా, వాడు అప్పుకు పనిచేయాలి ముందు, లేదు వాళ్ళు డబ్బులు ఇస్తారా. సో ఇవన్నీ కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుతాం. మీరు చేయాల్సింది మళ్ళీ చెప్తున్నాను, మీరు మనము మోటివేషన్ ఎట్లా పోవాలా, ప్రతి 100లో 50% ఖచ్చితంగా డబ్బులు ఉండే వాళ్ళే ఉన్నారు, చేసుకోగలిగిన వాళ్ళే ఉన్నారు, కెపాసిటీ ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళని ఫస్ట్ స్టార్ట్ చేయండి. నువ్వు ఆ నష్టం పెట్టేవాడు, ఇబ్బంది పెట్టేవాడు వదిలేవాడు, లాస్ట్ నెక్స్ట్ మంత్ చూద్దాం. ఇప్పుడు మీరు అది కానీ స్టార్ట్ చేస్తే ఎప్పుడైతే 50% మీకు కంప్లీషన్ అనేది ఫస్ట్ మంత్లో అవుతుందో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు మోటివేట్ అవుతారు, వాళ్ళే అవుతారు. అప్పు చేసినా కట్టుకుంటారు. అందరూ ఇల్లు కట్టే వాళ్ళందరూ 90% అప్పు చేసే వాళ్ళు, లోన్ తీసుకునే వాళ్ళు. సో అది జరుగుతుంది. మనం ఏదైతే మనం అక్కడ విలేజ్ లెవెల్లో చేసి చూపించాలనో అది ఈ 50%తో స్టార్ట్ చేయండి. కేటగిరీ 1 ఓకేనా. అది అయిన తర్వాత కేటగిరీ 2 దానికి ఏం చేయాలి, మళ్ళీ లిస్ట్ పెట్టుకునేసి ఆ కేటగిరీ 2లో వాళ్ళందరినీ మెటీరియల్ సార్ దగ్గర ఇప్పించడము, మళ్ళీ ఆ నెక్స్ట్ 15 డేస్లో అది కట్టించడం. అంటే స్టార్ట్ అయితే ఇప్పుడు చేయాలి. కంప్లీషన్కి ఒక టార్గెట్ పెట్టుకోండి. చేయగలిగే వాళ్ళు, కెపాసిటీ ఉండేవాళ్ళు ఫస్ట్ మంత్ 30 డేస్లో అయిపోవాలి. అంటే ఆగస్ట్ 15కి అయిపోవాలి. వాళ్ళది పెండింగ్ పెట్టుకోకూడదు. ఇది మెటీరియల్ది. ఒకసారి మెటీరియల్ 2 రోజులు 3 రోజులు లేట్ అయితే మనం వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళు బయట కొనుక్కునే స్కీమ్ దీనిలో లేదు. సో కేటగిరీ 3 వచ్చి జాగ్రత్తగా సార్తో మాట్లాడి ఆ 20% 25% 100లో మిగిలింది కూడా ఎట్లా కంప్లీట్ చేయాలి, మనము ఎట్లా మోటివేట్ చేయాలి వాళ్ళని. మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అందరికీ ఇల్లు నవరత్నాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఎండిఓ ఆఫీసులోన. నిన్న కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం ఏంటంటే ఈ సెప్టెంబర్ 15 కల్లా కూడా ఎన్నైతే హౌస్లు ఇక్కడ శాంక్షన్ అయినాయో, మొన్ననే మెగా గ్రౌండింగ్ మేళాలోన 3700 చిల్లర మనము గ్రౌండింగ్ చేయడం జరిగింది. వాటన్నింటికి కూడా మనం 2 నెలల్లో బేస్మెంట్ లెవెల్ వరకు కూడా కంప్లీట్ చేసేసి మనము వచ్చే ఏప్రిల్ జూన్ కల్లా కూడా మనము దగ్గర 6465 ఇండ్లు మన మదనపల్లి మండలంలో నిర్మాణాలు పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఇక్కడ మనం ఇంజనీరింగ్ వాలంటీర్లు అయితే ఏమి, మన గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్స్ అయితేనేమి, ఎంఆర్ఓ, ఎండిఓ, హౌసింగ్ డీని, మళ్ళీ మండల స్పెషల్ ఆఫీసర్ దీనికి హౌసింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. మేమందరం ఎలా చేయాలి దాని మీద ఇక్కడ మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకొని ఆ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మేము మాట్లాడుకొని కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. తీసుకుంటాం మళ్ళీ మాట్లాడుతున్నాం. మదనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు అందరికీ కూడా కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనేక సార్లుగా మున్సిపల్ కార్యాలయాల వద్ద, సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదని చెప్పి మరి స్పెసిఫిక్గా మదనపల్లి మున్సిపాలిటీలో 30 మంది స్వీపర్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఇది మదనపల్లి మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ళకి పైబడి ఒకరికి కూడా సర్వీస్ ఉంది. అందరూ కూడా పర్మనెంట్ వర్కర్లుగానే ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తూ ఉన్నారు. కానీ 2016లో అప్పుడున్నటువంటి కౌన్సిల్లో తీర్మానం చేసి 16 మంది మాత్రమే పర్మనెంట్ చేస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళంతా కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నారని చెప్పి మిగతా వాళ్ళకంతా కూడా అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి ఒక బ్యాచ్కేమో 8,000, ఇంకొక బ్యాచ్కేమో 4,000 రూపాయల జీతాలు వ్యత్యాసం ఉన్నదని చెప్పి 2016 నుంచి కూడా వీళ్ళంతా కూడా హైకోర్టు కూడా పోవడం జరిగింది. హైకోర్టు కేసు కూడా కంటెంప్ట్ కేసు కూడా నడుస్తూ ఉంది. ఈరోజు మదనపల్లి మున్సిపల్ కమిషనర్ గారికి ఎవరైతే 30 మంది పర్మనెంట్ వర్కర్లుగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా
సమానంగా 8,000 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పి కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. మరి కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని డిఎంఏ గారి దృష్టికి తీసుకోవాలని సలహా కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో చలో డిఎంఏ కార్యాలయాన్ని కూడా చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం డిఎంఏ గారు అదేవిధంగా ఆర్డీ గారు ఆలోచన చేసి మదనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న 30 మంది స్వీపర్లకు అందరికీ కూడా సమానంగా 8,000 రూపాయల జీతాలు అమలు చేయాలని చెప్పి వారికి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అమలు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్స్ మేము గత 20 సంవత్సరాలుగా మేము తెల్లవారు 8 నుంచి సాయంత్రం 5 వరకు 30 మంది కలిసి పనిచేస్తున్నాము. అదేవిధంగా 11 మందికి 8,000 లెక్కన 19 మందికి 4,000 లెక్కన ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీలో ముందు కౌన్సిల్ మీటింగ్లో పాస్ చేసి 2016 నవంబర్ 26వ తేదీ కౌన్సిల్లో పాస్ చేసి 2 విధాలుగా చేయడం జరిగింది. మేము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ ఉన్నాను కమిషనర్ సార్ గారిని. తేడా లేకుండా జీతం తేడా లేకుండా అందరికీ ఒకే విధంగా 30 మందికి కలిపి ఒకే విధంగా ఇవ్వాల. మాకు విఐసి లేదు, ఈఐసి సౌకర్యం కల్పించాలి. సాలిన జీతాలు తిండి నీళ్ళకు కూడా జరిగేది కష్టంగా ఉంది. బాడిగలు కట్టలేకుండా ఉన్నాము, 3,500తో బతకలేకుండా ఉన్నాము. దయచేసి కమిషనర్ సారు మాకు న్యాయం చేయవలసిందిగా కమిషనర్ సార్ను కోరుతా ఉన్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం దేవస్థానంలో సమానంగా మల్లయ్యకొండ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. నేడు మల్లయ్యకొండ ఆలయ జీర్ణోద్ధరణ పనులకు భూమి పూజ నిర్వహించిన మంత్రి, ఎమ్మెల్యేలు. మాస్క్ లేకుండా బయటకు వస్తే జరిమానా తప్పదు. మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి హెచ్చరిక. రెవెన్యూ పోలీస్ శాఖలతో కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.